దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము జూన్ నెల 30వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతలు 6:23 ఒకసారి మనం చదువుకుందాము. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రశస్తమైనటువంటి నామములో మీకు దీవెనలు శుభములు కలుగునుగాక. ఈరోజు ధ్యాన వాక్యము దేవుని ఆజ్ఞలు ఉపదేశములు ఆయన గద్దింపుల గురించి మనం ధ్యానించుకుంటున్నాము. దేవుడు పరమార్థ జ్ఞాని అయిన సొలొమోను ద్వారా పలికించిన ఈ శ్రేష్టమైన వాక్కులు మానవులు విని వాటి ప్రకారము నడుచుకొనవలనని దేవుడు ఆశపడుచున్నాడు. దేవుని మాటలను ఆయన ఆజ్ఞలను మనము మన హృదయాలలో భద్రముగా దాచుకొనినట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో దానిని మనము తప్పక గ్రహించగలము. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎంత శ్రేష్టమంటే ఆ దీనత్వము మానవునికి దీర్ఘాయువు కలుగజేస్తుంది అని సొలొమోను 10వ అధ్యాయము 27వ వచనములో తెలియపరుస్తున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి మాట! దీర్ఘాయువు కలుగుటకు ఎట్లా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి దీనత్వము కలిగి ఉండటమే దీర్ఘాయువుకు మూలము అని అంటున్నాడు ఇక్కడ సొలొమోను గారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఉపదేశము కూడా మన తల్లిదండ్రులు ఇంకా మన పెద్దవారు చెప్పిన బోధలు, అలాంటి ఉపదేశాలు ఆలకించి వాటి ప్రకారం మనం జీవిస్తుంటే అట్టి జీవన వ్యవస్థను తోటివారు కూడా చూస్తూ వారు కూడా అదే తరహాలో జీవించుచు జ్ఞానయుక్తంగా మలుచుకుంటూ ఒక ఆభరణాన్ని ధరించిన అంత సొగసుగా ఉంటుందని సామెతల గ్రంథము 1వ అధ్యాయము 8లో సొలొమోను గారు రాసి ఉన్నారు. అది ఒకసారి మనము చూద్దాము. ఇప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలను ఉపదేశములను మనము హృదయపూర్వకముగా స్వీకరించి ఆచరిస్తే మనకు శాంతిని సుఖజీవముతో గడిపే సంవత్సరములు గల దీర్ఘాయువు పొందుకుంటాము అని సొలొమోను గారు మరలా ఇందులోనే సామెతల గ్రంథములోనే 3వ అధ్యాయము 1-2 వచనాల్లో బోధిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అదేవిధంగా లోకములో దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబాలలోని తల్లి తండ్రి వారి ఆజ్ఞలు వారి ఉపదేశాలు విని విధేయతతో పాటించు బిడ్డలు సుఖజీవము కలిగిన దీర్ఘాయువును పొందుకుంటారు. అంటే తల్లిదండ్రుల మాటలు, తల్లిదండ్రుల యొక్క ఉపదేశాలు, వారి ఆజ్ఞలు తప్పకుండా పాటించాలంటున్నాడు. అట్లా పాటించినట్లయితే సుఖజీవము కలిగినటువంటి దీర్ఘాయువును పొందుకుంటారు బిడ్డలు. దేవుని ఆజ్ఞలు ఉపదేశాలు పాటిస్తూ ఆయన గద్దింపుకు లోబడి జీవించు వారికి
జీవమార్గాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తాడని సొలొమోను గారు ఇక్కడ చెప్పటం జరిగింది. కావున ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని వాక్యానుసారం జీవించుచు మన హృదయాలలోకి పరిశుద్ధాత్మ ప్రవేశం కలగాలని, పరిశుద్ధాత్మని సహాయంతో మన జీవిత మనుగడను దేవునియందు భయభక్తులు కలిగి ప్రేమతో కొనసాగించుటకు ఒక మంచి హృదయాన్ని, మంచి మనసును మనకి అనుగ్రహించమని దేవునికి మనము ప్రార్థన చేసుకుంటూ పరలోకాశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవంగల నాయనా, నీకు స్తోత్రములు తండ్రి. నాయనా, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. నాయనా, నేటి ధ్యాన వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. నీకు స్తోత్రములు తండ్రి. ప్రభువా, నీ ఆజ్ఞను మేము ఆచరించినట్లయితే అది మాకు దీపముగాను వెలుగుగాను, నీ ఉపదేశమే మాకు వెలుగుగా ఉంటుంది కనుక తండ్రి, నీ ఆజ్ఞలను, నీ ఉపదేశములను మేము పాటించుచు నీ గద్దింపులకు మేము లోబడి మా జీవితాలను మేము సరిచేసుకుంటూ నీ యందు భయభక్తులు కలిగి జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవలన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.